హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరాకిల్ ట్రీ అని చెప్పబడే మొరింగాతో మొరింగా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ మొరింగా లీవ్స్లో బనానా కంటే 6% పొటాషియం, క్యారెట్ కంటే 2% విటమిన్ ఏ, పాలకూర కంటే 9% ఐరన్, అలాగే పాల కంటే 14% కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటికంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉండే ఈ మొరింగా లీవ్స్ని ఏదో ఒక రూపంలో మనము తీసుకుంటే మన బాడీకి మల్టీ విటమిన్స్ని అందించిన వారు అవుతాము. దానికోసం హెల్తీగా టేస్టీగా మొరింగా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా మిక్సర్ జార్లో హోల్ మసాలా స్పైసెస్ అంటే లవంగా, చెక్క, ఇలాచీ, మిరియాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, తురుముకున్న పచ్చి కొబ్బరి, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక హాఫ్ కప్ దాకా ఒలుచుకున్న మొరింగా ఆకులు వాష్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవసరమైతే మీరు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు. తర్వాత ఒక కడాయిలో ఒక 2.5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగ బ్యాళ్ళు, పెసరపప్పు, వేరుశనగ గుళ్ళు, మీరు కావాలంటే ఇందులో ఉద్ది బ్యాళ్ళు అలాగే జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము. ఆవాలు, జీలకర్ర బాగా చిటపటలాడి వేరుశనగ గుళ్ళు, శనగ బ్యాళ్ళు, పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని పొడుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తరువాత ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మొరింగా రైస్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు అనేవి మనము మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మనకు జస్ట్ మగ్గిపోతే చాలు, ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుంటే మనకు కింద అడుగు అనేది అంటదు. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా అంటే నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పచ్చి వాసన పోయి నెయ్యి సపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల వరకు. ఎక్కువ మనము ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు మొరింగా ఆకు పచ్చి వాసన అనేది ఎక్కడ కూడా ఉండదు. ఇలా నెయ్యి సపరేట్ అయిపోయాక ఒక 1.5 దాకా ఉసిరికాయ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయ అవైలబుల్గా లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిమ్మరసం కూడా లేకపోతే గ్రైండ్ చేసుకునేటప్పుడు చింతపండు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వండుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ నార్మల్ రైస్నే వాడుతున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకుందాము. ఈ మునగాకు మల్టీ విటమిన్లా పనిచేస్తుంది కాబట్టి ఎదిగే పిల్లలకు ఈ మునగాకు అన్నం వారానికి ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేయండి. వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. కంటి చూపు కూడా పెరుగుతుంది. బాడీ స్ట్రెంగ్త్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. స్కిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అలర్జీస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత సైడ్స్ నుంచి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని 1/2 అవర్ వరకు అలాగే వదిలేస్తే ఫ్లేవర్స్ అంతా మనకు రైస్కి బాగా పడుతాయి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా హెల్తీగా మనకు మునగాకు రైస్ అనేది రెడీ అయిపోయింది. వీటిని మీరు కావాలంటే కర్డ్ రైతా, ఆలూ ఫ్రైతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.